డిఎస్సి నిర్వహణపై విమర్శలు చేసే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని తణుకు కూటమి నాయకులు విమర్శించారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పితాని మోహన్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగ యువతను ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. డిఎస్సి పరీక్ష నిర్వహణను కూడా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించిన వైసీపీ నాయకులకు కూడా న్యాయస్థానం గట్టి వ్యాఖ్యలు చేసిందని అన్నారు. నష్టపోయిన అభ్యర్థుల తరపున కాకుండా రాజకీయ పార్టీ తరపున ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొనడం వైసీపీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించడం మానుకుని వారి భవిష్యత్తు కోసం నిర్మాణాత్మక సూచనలు చేయాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కొంతమంది నాయకులు డిఎస్సి మీద మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి, దాన్ని ఏదో అక్రమాలు చేశారని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. దీని గురించి గతం నుంచి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో 3% దాంట్లో అవకతవకలు జరగలేదని చెప్పి దానికి సంబంధించిన అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి టీం కూడా దాన్ని చేయడం జరిగింది. తప్పులు జరగకపోయినా, అక్రమాలు జరగకపోయినా ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని డైవర్షన్ చేసేలాగా మరి ఈరోజు ఈ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా, వారి ప్రభుత్వంలో డిఎస్సికి ఒకసారి కూడా వాళ్ళు వేయకుండా చేసినటువంటి ఈ నాయకులు ప్రభుత్వం రాగానే డిఎస్సి వేసి వారికి ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇలా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ప్రచారం చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డిఎస్సి వేసి అందరికీ ఉద్యోగం కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ ప్రభుత్వం ఏనాడు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏనాడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పాలిటిక్స్ తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నిన్న కాకముందు ఆయన ప్రెస్ మీట్లో వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ 48 సంవత్సరాలను గొర్రెలు కాబట్టి చచ్చిపోతే నష్టం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఈ పెద్ద మనిషిని ప్రజలందరూ చీకొడుతున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికే ఈయన ఇవాళ డిఎస్సిని అడ్డంగా పెట్టుకుని ఇందులో అక్రమాలు జరిగిపోయి ఏదో జరిగిపోయి అని చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈయన చేస్తున్నట్టు ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి తెలియజేసుకుంటూ, దీంట్లో ఎటువంటి అవాస్తవాలు లేవని చెప్పి పత్రికంగా తెలియజేసుకుంటూ, వీళ్ళ నాయకుడు ఎమ్మెల్సీ గారి చేత కోర్టులో దీన్ని అడ్డుకోవడానికి పిల్స్ కూడా వేడింది. కోర్టు కూడా వాళ్ళని చీకొట్టింది. ఇందులో ఎటువంటి అవాస్తవం తప్పు జరగలేదు, మీరు ఇటువంటి పిలిచి వేయొద్దని చెప్పి చీకొట్టినా సరే వీళ్ళలో కేవలం పార్టీని పరువు కాపాడుకోవడానికి, వాళ్ళ కార్యకర్తల్లో మనం ధైర్యం తెప్పించుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి పత్రికా ముఖంగానే తెలియజేసుకుంటూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ ఈరోజు తణుకు వైసీపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది విచ్చేసి వాస్తవాలు తెలియకుండా అవాకులు చవాకులు పేలారు. డిఎస్సిని రద్దు చేయాలి, డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళకి ఎవరైతే మాట్లాడారో సూటిగా వాళ్ళకి అడుగుతున్నాను నేను. ఏదైతే లోకేష్ బాబు గారు యువగాలం పాదయాత్ర పేరు మీద రాష్ట్రం మొత్తం కొన్ని వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు యువత, మీ హయాంలో యువతని నడ్డు విరిచారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఎవరికి కూడా. అలాంటి యువత అష్ట కష్టాలు పడి ఆ రోజు యువకాలంలో పాదయాత్రలో ప్రతి విలేజ్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు లోకేష్ బాబు గారు యువతకు ఒకటే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సితో మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన 16,000 ఉద్యోగాలు ఈరోజు 16,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
మరి దానికి కూడా వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతారు. పేపర్ లీకేజీ పద్ధతిగా పనిచేస్తా ఉన్నారు ఆర్మీ రాధాకృష్ణ గారు. కానీ వీరేం చేశారు? కానీ రైతులు ఆ రోజు ధాన్యం చూస్తే కనీసం చూసిన ధాన్యానికి 24 గంటలు డబ్బులు వేశారంటే పైసా వేయలేదు. 3 నెలలు 6 నెలలు ఆ రోజు రైతులు ఏ రకంగా సోపట్టారు, ఇబ్బంది పట్టారో ఈ రోజు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు చూసిన వెంటనే 24 గంటల నుంచి 48 గంటలు మీకు రైతుల ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయి. ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. అంతే కనుక వాస్తవాలు తెలియకుండా అవాకు చవాకు పెడితే ఏం తెలుస్తుందండి? ఆనంద్ ప్రకాష్ గారు ఒకసారి మీరు తణుకు నియోజకవర్గం వాస్తవాలు తెలుసుకోండి. మీ ఏదో పందికొక్కలా వేసేసాడు. అది ఆమె వేసింది ఎంత అన్నది కూడా రేపు లెక్కలు వస్తా ఉన్నాయి. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడే ఒక అరెస్ట్ అయ్యాడు. ఈయన కూడా అవుతుంది. ఇది ఎవరో రాధాకృష్ణ గారు లేదా ఎవరు చేసింది కాదు. ఒక నిజాయితీగా ఒక నిబద్ధతగా ఒక సిట్టు విచారణ జరుగుతా ఉంది. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు అయినటువంటి చల్లా ప్రకాష్ గారు టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది. డిఎస్సి ఏదైతే ప్రక్రియ ఉందో దాని పరీక్షలు రద్దు చేయాలంటున్నారు. అసలు ముందుగా నేను ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాలు పరిపాలన చేసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి ఏం చేసింది? ముందు అది చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడైతే డిఎస్సి హామీ ఇచ్చాడో లోకేష్ బాబు గారు, ఇచ్చిన వెంటనే అమలు చేయాలనే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళి అప్పుడు కూడా పరీక్షలు రద్దు చేయాలని చెప్పింది ఎవరు? మీరు. కానీ దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఏదైతే హామీ ఇచ్చారో లోకేష్ బాబు గారు, డిఎస్సి ప్రక్రియ అమలు చేయాలి, యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏదైతే ఆయనకు ఆలోచన ఉందో దానికి ముందుకు తీసుకెళ్ళి ఎస్సీలకి, బడుగు బలహీన వర్గాలకి, నిరుద్యోగ యువత అందరికి కూడా డిఎస్సి ఉద్యోగం అడిగినందుకు అరెస్టులు చేసి పక్కదో పట్టిస్తున్నారంట. దుర్మార్గం. ఇదంతా కూడా ఇక ఏదైతే డిఎస్సి అభ్యర్థుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక ఆందోళనకరమైన రాజకీయ ఏదైతే ఉందో బాధ్యతమైన రాజకీయాలు కావయి. ఒకటి ఆలోచించండి. వాళ్ళందరూ ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ రెచ్చగొట్టి వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నేను ఎస్సీ కమిషన్ చల్లా ప్రకాష్ గారిని కూడా అదే అడుగుతున్నా. అయ్యా, మీరందరూ ఏదైతే రాత్రి కూడా దళితుల మీద దాడి జరిగింది, అటువంటివి ఖండించండి. దాన్ని అరెస్టింగ్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అదే కాకుండా డిఎస్సీలు అవకతవకలు ఏదైనా జరిగాయి అంతే, ఏదో ఆధారాలు చూపించండి. న్యాయస్థానాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. అలాగే మీరు అధికారుల దగ్గరికి వెళ్ళారు, న్యాయస్థానాన్ని కూడా మీరు సంప్రదించారు కదా. అవన్నీ తీర్పు ఏమిచ్చినా మీ కళ్ళు మూసిపోయాయా? మీకు తెలియదా? అన్నీ తెలిసి మళ్ళీ రాద్దంతా సృష్టించాలి, ప్రజల్ని ఆందోళన నెట్టాలని చూస్తే ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.